కావేరి, నువ్వెళ్ళి పడుకో. మోహన్ అఖిల్ని తీసుకునొస్తాడు. సరేనా? సరే. ఇదేంటమ్మా, నేను ఉన్నది లేనిది ఏదో మిక్స్ చేసి కావేరి మోహన్ల మీద అనుమానం పీక్స్కి తీసుకువెళదామని మొదలు పెడితే మధ్యలో తుంచేశావు. పిన్ని, ఇవి బోల్డ్ ఐడియాస్, వర్కౌట్ కావు. కొత్తగా ఆలోచించండి. చంప చెల్లుమనగానే ఏదో రివర్స్ గేర్లో వస్తున్నావు అనుకున్నాను. నిజమే, కొత్తగా ఆలోచించి ప్లాన్ చేస్తాను. వీడింకా కావేరిని ఇంట్లోంచి వెళ్లగొట్టే పని మొదలు పెట్టలేదు. చెప్తా. హాయ్, ఐమ్ భవ్య. అఖిల్. నాకు మీరెందుకు తెలీదు అఖిల్? హరిశ్చంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO కదా. ఈ మధ్య రెగ్యులర్గా వస్తున్నారు. పబ్కి సోలోగా వస్తే సోల్ సాటిస్ఫాక్షన్ ఉండదు. కపుల్గానే రావాలి. మీరిష్టపడితే నేను రెడీ. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. అఫ్ కోర్స్, డిస్టర్బ్ అయితేనే ఇక్కడికి వచ్చారనుకుంటాను. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేనేం ఫోర్స్ చేయను, బట్ మీతో ఒక డేట్ కావాలి. పోనీ అట్లీస్ట్ నాతో డాన్స్కైనా వస్తారా? ప్లీజ్, యు ఆర్ మై ఫస్ట్ క్రష్. ప్లీజ్ భవ్య, లీవ్ మీ అలోన్. ప్లీజ్ ప్లీజ్, జస్ట్ డాన్సే కదా, ప్లీజ్. ఓకే. ఎస్. రేయ్ ఏయ్, ఏంటి కాలర్ వదిలో? రేయ్, నా లవర్తో నీ డాన్స్ ఏంట్రా? సూరజ్, అయ్యో సూరజ్, నేనే తనని డాన్స్ చేయమని అడిగాను. తనకేం తెలీదు. ఏయ్, నువ్వు మాట్లాడుకో. రేయ్ బుజ్జి, ఆ అమ్మాయి చిన్నపిల్ల, నాతో ఎలాంటి రిలేషన్ లేదు. చిన్న పిల్లనా? డాన్స్ చేసి ఎక్కడెక్కడో టచ్ చేసి. సూరజ్, రేయ్ ఏయ్, ప్లీజ్. నా లవర్ని టచ్ చేస్తావరా? సూరజ్, రేయ్, ప్లీజ్ స్టాప్. సూరజ్, అయిపోయావు నా చేతిలో. నా మాట విను. సూరజ్, నిన్నే. ఎంత తెలుస్తాను. స్టాప్ సూరజ్, స్టాప్. మోహన్. బాస్, తాతయ్య, నేను ఇలా ఇంటికొచ్చి
ఇలా చెప్తున్నందుకు నా మీద మీకు కోపంగా ఉందేమో, కానీ ఇంతకంటే నాకేం తోచలేదు తాతయ్య. మందు తాగడం తప్పని మీరు చెప్పారు కదా తాతయ్య, మరి ఆ తప్పు అఖిల్ బాబా ఎందుకు చేస్తున్నారు? తాగొచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం ఏమైపోతుందోనన్న భయం, ఆ టైంలో అత్తయ్య గారు చూస్తారేమోనన్న భయం. అప్పుడు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నా మీద మోజు తీరిపోయింది అంటున్నారు తాతయ్య. ఎవరే అంత ఒక్కరి బుద్ధితో మాట్లాడింది? అబ్బాయి అలా అని చెప్పాడా? బాబుగారు అలా చెప్పలేదు తాతయ్య. మరెవరన్నారు? ఎందుకు తాగుతున్నారని సత్యమ్మ అనసూయ పిన్ని అడిగితే, ఇదిగో ఈ కావేరి వల్లే తాగుతున్నాను, నా కష్టాలన్నీ కావేరి వల్లే అని చెప్తున్నారు తాతయ్య. ఏంటోనమ్మా, నేను నమ్మలేకపోతున్నాను. అఖిల్ ప్రవర్తనలో ఇంత మార్పు వచ్చిందంటే అసలు నేను నమ్మలేకపోతున్నానమ్మా. అవును, సత్య నీతో బాగానే ఉంది కదా? మీ అత్తయ్య గారు ఇంట్లో లేరా? ఆశ్రమానికి వెళ్ళాడు తాతయ్య. అమ్మ లేని టైంలో మందు తాగటం అలవాటు చేసుకున్నారా? హరిశ్చంద్రరావు గారి పెంపకం గురించి నాకు తెలుసమ్మా. వాళ్ళు అలాంటి పిల్లలు కాదు. చదువుకున్న కుర్రాడు తాగుపోతావటమేంటి? నా కళ్ళతో నేను చూస్తే తప్ప నమ్మలేనమ్మా. తాతయ్య, ఆ ఇంట్లో ఎప్పుడు ఏ క్షణం ఎటువైపు నుంచి ఏ సమస్య వస్తుందోనని నాకు ఏదో మూల భయంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా ఎవరితోనూ మాట్లాడలేను, స్వేచ్ఛగా ఎవరితోనూ ఉండలేను. పంజరంలో ఉన్నట్టుంది తాతయ్య. చూడమ్మా, నీ మనసులో బాధ, భయం నాకు అర్థమయ్యాయి. పెద్దింటి కోడలయ్యాక అక్కడి వాతావరణం నీకు కొత్తగా ఉండి అర్థం కాదు. అంతెందుకమ్మా, చదువు తెలివితేటలున్న సత్యనే ఆ ఇంట్లో కుదురుకోవడానికి కాస్త టైం పట్టింది. ఈరోజు సంతోషంగానే ఉంది కదా? అలాగే నీ భయం శాశ్వతం కాదు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయమ్మా. అబ్బాయిది ఎంత మంచి మనసో నాకు తెలుసమ్మా. అయినా సరే అబ్బాయితో నేనొకసారి మాట్లాడతాను. కానీ నువ్విలా చెప్పా పెట్టకుండా రావటం నాకు నచ్చలేదమ్మా. తాతయ్య, నీకు తప్ప నేను ఇంకెవరితో చెప్పుకోను. అంటే నీకే కష్టం వచ్చినా నీ తాతయ్య దగ్గరికి వచ్చేస్తావా? ఒకవేళ రేపు నేను పోయాక ఎవరితో చెప్పుకుంటావమ్మా? చూడమ్మా, ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యాక ఎన్ని సమస్యలొచ్చినా అత్తింట్లోనే సాధించుకుని పరిష్కరించుకోవాలి. పుట్టింటి వాళ్లపైన ఆధారపడితే జరిగేది ఏమీ ఉండదమ్మా. పుట్టింటి వాళ్ళు మాట సాయం, డబ్బు సాయం చేయగలరేమో కాని వాళ్ళంతకంటే ఏమీ చేయలేరమ్మా. భార్యాభర్తల మధ్య ఏ గొడవలున్నా వాళ్ళిద్దరూ కూర్చొని పరిష్కరించుకోవాలమ్మా. అర్థమైందా? పిచ్చిదానా, నీ మీద నాకెన్ని ఆశలున్నాయో చెప్పనా? ఒకవేళ సత్య ఆ ఇంట్లో ఏదైనా తప్పు చేసి తన సంసారాన్ని పాడు చేసుకుంటుందేమో, ఆ సమయంలో నువ్వు మధ్యలో ఉండి సత్య జీవితాన్ని సరిదిద్దుతావేమోనని అనుకున్నానమ్మా. ఆ ఇంటి సమస్యల్ని పరిష్కరించి మా పెద్ద కోడలు బంగారమని గొప్ప పేరు తెచ్చుకుంటుందని ఎంత నమ్మకంతో ఉన్నానో తెలుసా నీకు? ఎవరు? నేనే? అవునే, నువ్వే. పోండి తాతయ్య, నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నారు. లేదు కావేరి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానమ్మా. సరే తాతయ్య, బాబుగారు నేను కావాలని అనేలా అనిపించుకుంటాను.
ఆ ప్రయత్నం చేస్తాను. హలో మోహన్. ఏంటి స్వామి లేచారు? అమ్మా, ఇందాకేదో శబ్దం వచ్చింది. అవును, నాకు వచ్చింది. నేను మంచినీళ్ల కోసం వెళ్తున్నాను. మీరు పడుకోండి, నేను చూస్తాను. అలాగేనమ్మా.
జాగ్రత్త. ఏమయ్యా? ఆగు. రండి బాస్, మెల్లిగా. ఏమైందని నాకు అంత కంగారు భయం? నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఫైన్. తాతయ్య, మీరెప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చాను బాబు. నాకేదో అయ్యిందని అనవసరంగా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. సారీ. అదేంటి బాబు, నీ చేతికంత పెద్ద దెబ్బ తగిలితే చిన్న విషయం కాదు కదా. ఏం లేదు, పబ్లో చిన్న గొడవ జరిగింది. చెయ్యి ఫ్రాక్చర్ అయింది, అంతే. ఓ మై గాడ్, చూస్తుంటే సివియర్గా ఉంది. హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చారు? అక్కడే అడ్మిట్ అవ్వాల్సిందిగా. ఇంత పెద్ద పుత్తూరు కట్టు కనిపిస్తుంటే చిన్న దెబ్బ అంటావేంటాలుడు? వారం రోజులు ఇంట్లోనే ఉండాలి, ఆఫీస్కి వెళ్ళొద్దని డాక్టర్ స్ట్రిక్ట్గా చెప్పారు మేడం. అయ్యయ్యో, ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే అంతా శుభం జరుగుతుందని స్వామీజీ చెప్పారట. 1కి 2 పెళ్ళిళ్ళైనా అన్ని అశుభాలే జరుగుతున్నాయి. ఎవరి దరిద్రపు జాతకమో ఏమో. పిన్ని, ఏంట మాటలు? అయ్యో, ఇప్పుడు నేనేమన్నానమ్మా? మీరిప్పుడు అంటున్న మాటలు కావేరిని ఉద్దేశించే కదా? అవునమ్మా, కావేరిని ఉద్దేశించే అన్నాను. ఏ, నేనన్న దాంట్లో నిజం లేదా? అసలు కావేరి అమ్మా నాన్న ఎవరో, ఎవరికి పుట్టిందో? ఏ జాతకంలో పుట్టిందో? వెనక ముందు ఎవరైనా ఉన్నారా? చెప్పమనండి. పెద్దయినా పెద్ద మనసుతో పెంచుకున్నాడు కాబట్టి హరినాథరావు గారి మనవరాలని చెప్పుకోవడానికి తోకొకటుంది. కాని అది ఎంతవరకు? నిజంగా ఆయన మనవరాలే అయితే దత్తత తీసుకోవచ్చు కదా. ఎందుకంటే ఆ స్థాయి నీకు లేదు కాబట్టి. ఆయన ఇవ్వరు. ఆయన సొంత మనవరాల్ని పెట్టుకుని ఇంకో మనవరాలిగా నిన్ను దత్తత తీసుకునే అవసరం ఏముంటుంది? ఏమ్మా, ఈ టైంలో ఆ విషయాలన్నీ మాట్లాడడం అవసరమంటావా? అంటే ఏంటి? ఈ ఇంట్లో ఎప్పుడు ఏం మాట్లాడాలో డిసైడ్ చేసేది మీరా? ఇలా వెనక ముందు మా వదిన వాళ్ల టైం బాగోలేక కావేరిని ఇంత పెద్దింటి కోడలుగా తెచ్చుకున్నందుకు ఈ ఇంట్లో ఈ అరిష్టాలు కష్టాలు వస్తున్నాయని నా నమ్మకం. చూడమ్మా, చెరకు వంకరైతే దానిలోని తీపి పోతుందా? నా మనవరాలు కావేరి కూడా అంతే. మీ బిడ్డ బంగారమని మీరు 100 చెప్తారులేండి, పోయేదేముంది? ఏంటమ్మా అసలేంటి? నువ్వు చెప్పదలుచుకున్నదేదో అది సూటిగా చెప్పు, అంతేగాని ఇంత డొంకతిరుడుగా మాట్లాడి అందరినీ బాధ పెట్టొద్దు. సూటిగా చెప్పేదేముంది? అందం చూసి పెళ్లి చేసుకునే వాళ్ళకి ఆనందం ఉండదు అంటాను. కావేరిని చేసుకున్న మా అఖిల్ బాబు పరిస్థితి కూడా అంతే. నాకు కావేరికి మధ్య సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో తెలుసా? రక్త సంబంధం. అవును కావేరి,
నేను నీ మేనమామ మోహన్ని